హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. హ్యాపీ కృష్ణాష్టమి. అందరూ ఏం చేసుకున్నారండి? కృష్ణుడికి ఇష్టమైన అన్నీ చేశారా? మేము చేసాం. ఇది చూసారా? అటుకులతోటి లడ్డు అండి. ఈ కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల లడ్డు ఎలా చేసుకోవాలో మీకు అందరికీ సింపుల్గా అందరూ చేసుకునే విధంగా చూపించాలని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకసారి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా హెల్తీ కూడా. అది చూడండి, హెల్తీ అని ఎందుకన్నానంటే మీకే అర్థమైపోతుంది. ఇది ఇప్పుడు ముందుగా దీనికి నేనేం చేశాను చూడండి. ఈ అటుకుల్ని నేను మామూలు అటుకులు కాదు, బ్రౌన్ కలర్ అటుకులు తీసుకున్నాను. తెలుసా? అది హెల్దీ అని చెప్పాను. హెల్దీ అంటే మామూలు వైట్ అటుకులు కాకుండా వైట్, ఇప్పుడు వైట్ అన్ను అలాగే బ్రౌన్ రైస్ ఎలాగ తింటామో అలాగే ఇది కూడా వైట్ అటుకులు, ఇలాగే బ్రౌన్ అటుకులు అనమాట. బ్రౌన్ తీసుకుంటే ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను 2 కప్పులు అటుకులు తీసుకున్నాను అనమాట. తీసుకొని వీటిని రోస్ట్ చేసుకున్నాను, కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ఇంకా తర్వాత ఉడికేది ఏముందో వీటితో చేసేసుకోవటం కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ముందు వేయించేటప్పుడు, తర్వాత ఎలాగో మళ్ళీ నెయ్యి వేస్తాము, వేయించేటప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే వీటితో పాటు వేగేటప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను చూడండి. అంటే ముందే వేసుకోవచ్చు, నేను ఇప్పుడు వేయిస్తా. ఇప్పుడు ఎప్పుడు వేసినా కూడా అది కరిగిపోతుంది, కలిసిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను చూడండి. ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసేసుకొని దీన్ని మళ్ళీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే అది ఎలా రావాలంటే బాగా బోలుగా రావాలి. బోలుగా వచ్చేసి కలర్ కూడా కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉంటే, ఇలా ఎక్కువ వేగకపోతే సరిగ్గా బాగోవు టేస్ట్. బాగా బోలుగా వచ్చి కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు అవి కనుక పొడి అంటే మిక్సీల తర్వాత ఆరిపోయిన తర్వాత పొడి చేసుకోవాలి. పొడి చేసుకుంటే బాగా పొడి అవుతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. అందుకని చెప్పి చూసారా, చక్కగా కలరు మారిపోతుంది. అది మీకు బ్రౌన్ కలర్ అయ్యేసరికి మీకు అంత తెలియట్లేదు. అదే వైట్ అనుకోండి మీకు కలర్ ఈజీగా తెలిసిపోతుంది. ఇది నేను బ్రౌన్ కలర్ అటుకులు తీసుకున్నాను, హెల్త్కి మంచిదని చెప్పి. ఇవి చల్లార్చుకోవాలి. ముందు చల్లార్చుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా పిండిలాగా చేసుకోకూడదు, కొంచెం లైట్గా బరక్కుంటే బాగుంటుంది. అదే పంటికి తగులుతా చాలా బాగుంటుంది. ఇలాగా చూడండి, కలర్ కూడా చేంజ్ అయినాయి చూసారా, బ్రౌన్ కలర్ వచ్చినాయి. అసలే బ్రౌన్ కలర్ అటుకులు, ఇంకొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యిందనమాట. దీన్ని మిక్సీ జార్లో వేసి ఇలా పొడి చేసేసుకున్నాను. దీనిలోకి ఇప్పుడు బెల్లం, 2 కప్పులు అటుకులు తీసుకున్నాను కదా, ఇప్పుడు 1 కప్పు తీసుకోవచ్చు. అంటే తక్కువ తినేవాళ్ళు, నేను ఇంకొంచెం తీసుకున్నాను. 1.5 కప్పు తీసుకుంటే బాగుంటుంది. నేను 1 తీసుకొని ఇంకో 1/4 కప్పు తీసుకున్నాను అనమాట. దీన్ని బెల్లాన్ని కూడా ఇందులోనే మిక్సీలో వేసేసుకొని వీటితో పాటు మిక్సీలో వేసేసుకుంటే మెత్తగా బాగా కలిసిపోతుంది. చూడండి, ఇది కూడా ఇలా వేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి కూడా మీరు దీనిలో కావాలంటే ఇందులో మిక్సీలోనే వేసేసుకోవచ్చు. నేను ఇది కొబ్బరి పొడి విడిగా కలుపుతున్నాను చూడండి. తురిమిన కొబ్బరి మీరు కావాలంటే ఈ బెల్లం వేసినప్పుడు ఆ కొబ్బరి కూడా వేసేసి మిక్సీలోనే తిప్పేసుకోవచ్చు. అది ఒక పద్ధతి. ఇది నేను కొబ్బరి పొడి ఉంది ఎందుకంటే డైరెక్ట్గా వేసేస్తున్నాను. దీంతోపాటు మంచి ఫ్లేవర్ కోసం ఇక యాలకుల పొడి వేస్తున్నాను చూడండి. 1.5 స్పూను యాలకుల పొడి వేసాను. వేసి ముందు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ అటుకులు అయ్యేసరికి కొబ్బరి పొడి కూడా బాగా తెలుస్తుంది వైట్గా. అదే వైట్ అటుకులు అయితే అంతగా తెలియదు. చూడండి, కొంచెం బరగ్గా ఇలా ఉంటే బాగుంటుంది. అంటే పంటికి తినడానికి అంత బాగుంటుంది. మరి మెత్తగా అయితే అంత టేస్ట్ ఎట్లయినా అంత బాగోదు. చూసారా, ఇలా అన్నీ కలిపేసేసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే వాటి టేస్ట్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్లో కూడా నెయ్యి ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే అదే నెయ్యితో ఇవి ఉండలు చుట్టుకోవచ్చు అనమాట. చూడండి, నెయ్యి వేసేసుకున్నాను. మాది చూసారా ఏంటి ఎల్లో కలర్ ఉందనుకుంటున్నారా, ఇది ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి ఎల్లో కలర్లోనే ఉంటుంది. ఇది మన తిరుపతిలో ప్రసాదాలకు కూడా ఇదే వాడుతున్నారని ఈ మధ్య నాకు తెలిసింది. మాది నందిని అనమాట. నందినిది ఆవు నెయ్యి. మాకు ఇక్కడ అంతా ఆవు నెయ్యి. ఇక్కడంతా ఈ మధ్య అక్కడ పెద్ద గొడవలు అంతా తిరుపతిలో అయితే కల్తీ ఇది నెయ్యి అని అన్నీ అలా వచ్చినప్పుడు నాకు తెలిసిందనమాట, నందిని నెయ్యే వాడుతున్నారు ఆవు నెయ్యి అని.
అది మాకైతే ఇక్కడ ఎప్పుడు దొరుకుతుంది, మేము ఇంట్లో రోజు అదే వాడతాం. నేను ఇంట్లో చేసుకున్నది ఉంటే అది కొంచెం వాడతాను, అది అయిపోయిన తర్వాత ఈ నందిని ఇదే తెచ్చుకొని వాడుతూ ఉంటాం. చాలా బాగుంటుందండి. మాకైతే అదే అలవాటు అనమాట. అది తిన్న తర్వాత ఇంకా వేరే ఎందుకో అంత నచ్చవు, వేరే బ్రాండ్స్ అంతా ఉన్నాయి. కానీ చాలా వరకు నేను ఇంట్లోనే మేగడ తీసి ఎలా ఏమన్నా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు అది సరిపోకపోతే ఇలా తీసుకుంటూ ఉంటానన్నమాట. నెయ్యి కొంచెం ఆరోగ్యానికి కూడా మంచిదే కదా, అందులో ఆవు నెయ్యి మంచిది కదా, అందుకని చెప్పి నెయ్యి కొంచెం ఎక్కువే వాడుతూ ఉంటాము. నాకైతే టిఫిన్లో కూడా కారపొడి నెయ్యి వేసుకుంటేనే ఇష్టం చాలా. చూడండి, ఇవి లైట్గా వేయించేసుకొని కిస్మిస్లు కొంచెం ఉబ్బాలన్నమాట. ఈ ఉబ్బిన తర్వాత ఇగో ఇలా ఉబ్బితే ఇంకా అయిపోతుంది అనమాట. వీటిని తీసేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అటుకులు మిక్సరు, దానిలో వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి, నెయ్యి మొత్తం వేసేసాను. నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువే వేసుకుంటాను, పిల్లలు ఇష్టంగా తింటారు కదా, డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారని డ్రై ఫ్రూట్స్ నేను ఎక్కువే వేస్తాను. చూడండి, ఇది వేడిగా ఉంది కదా, చేతితో కలపడానికి కొంచెం చేయి కాలుతుంది, నెయ్యి అంతా వేడిగా ఉంది కదా. ముందు స్పూన్తో అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అది తర్వాత కొంచెం చల్లబడుతుంది, అందులో కలిసిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే చేతితో కలుపుకోవాలి. చేతితో కలిపితేనే అది బాగా కలుస్తుంది. అసలు ముందు వేడిగా ఉంది కాబట్టి చెయ్యి పట్టదు, కాబట్టి స్పూన్తో ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత చూడండి, ఏమైనా చేతితో ఇలా కలిపేసుకొని లడ్డులు చుట్టుకోవటమే. ఈ నెయ్యి మీకు సరిపోనట్లుంటే అంటే లడ్డులు చుట్టడానికి ఇంకా వేరే మనం ఏం కలపం. ఇంకా కొంచెం బెల్లం కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకొని మిక్సీలో వేస్తే కొంచెం ముద్దలాగా వస్తుంది. అప్పుడు నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా కొద్దిగా డ్రైగా అనిపిస్తే కొంచెం నెయ్యి నేను కూడా కొంచెం వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు లడ్లు కట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు సరిపోయిందనమాట. అంత కరెక్ట్గా లడ్డులు చుట్టడానికి కరెక్ట్గా ఉంది. ఇలా ఉంటే మనకి చుట్టుకోవడానికి జీడిపప్పులు కూడా చూడండి ఎన్ని వేసాను, చాలా వేసాను. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, అందుకని చెప్పి ఎక్కువ వేస్తూ ఉంటాను నేను. చూడండి, లడ్లు ఈజీగా వచ్చేస్తున్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి, మనకు కావాల్సినంత సైజులో ఈ లడ్లు చుట్టుకోవాలి. చూసారా, చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఇప్పుడు చూడండి, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు కదా, ఈ స్టైల్లో మరి ఎవరైనా చేస్తారేమో తెలియదు. ఇది నా స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీరే తప్పకుండా బాగుందని చెప్తారు. ఇలా లడ్లు కట్టుకొని ఒకటి దాని తర్వాత ఒకటి మనకు కావాల్సిన సైజులో ఇలా కట్టుకోవాలన్నమాట. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు, చిన్నపిల్లలైనా చేసేస్తాయి. ఇది ఎక్కువ క్వాంటిటీ చేసామనుకోండి, చుట్టూ పిల్లలు కూడా కూర్చొని చేస్తూ ఉంటారు, అంత ఈజీగా చేసేసుకోవచ్చు, ఏం కష్టం ఉండదు. చూడండి, చాలా ఈజీగా లడ్లు రెడీ అయిపోయినాయి. కృష్ణాష్టమికి స్పెషల్గా కృష్ణుడికి ఇష్టమైన అటుకులతోటి లడ్లు. అటుకులతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి, ఎన్ని వెరైటీలైనా చేసుకోవచ్చు. అటుకులతో పాయసం చేసుకోవచ్చు, లడ్లు ఇంకా వేరే రకాలు ఉన్నాయి. అలాగే వేరే టిఫిన్లు కూడా చేసుకోవచ్చు. ఇంకా మేమైతే అటుకులతో రవ్వతో పులిహోర కూడా చేస్తాము. అంతకుముందు కూడా పెట్టాను. అది చూసారా ఎంత బాగా రెడీ అయిపోయినాయి లడ్లు. చూడటానికి చాలా బాగున్నాయి కదా, తినడానికి కూడా చాలా బాగుంటాయండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు.